హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం సబ్సిడరీ బుక్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. సో ఈ సబ్సిడరీ బుక్స్ అనే చాప్టర్ బీకామ్ సిఏ జనరల్ సెమిస్టర్ 1లోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 అనే సబ్జెక్ట్లోని యూనిట్ 2 నుండి దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్లో భాగంగా సబ్సిడరీ బుక్స్ అంటే ఏమిటి అంటే కాన్సెప్ట్, దాని యొక్క డెఫినేషన్, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ను ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇది పార్ట్ 1 వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1లోని యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ అనే చాప్టర్లోని దాదాపు అన్ని కాన్సెప్ట్స్, తర్వాత ప్రాబ్లమ్కి సొల్యూషన్ సంబంధించిన వీడియోలు ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. సో ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, ఇది సబ్సిడరీ బుక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. సో ఈరోజు వీడియో యొక్క ఎజెండా ఏంటంటే, మనం ఇందులో వాట్ డూ యూ మీన్ బై సబ్సిడరీ బుక్స్ అంటే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. తర్వాత డెఫినేషన్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, మరి వీటిని మెయింటైన్ చేయడం వల్ల సంస్థకు కలిగే లాభాలు ఏంటనేది కూడా మనం చూస్తాం. సో థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ గురించి మనం చూద్దాం. సో ఇది దాదాపు అన్ని ఎగ్జామ్లో అంటే డిగ్రీ సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఎలా రాయాలనేది కూడా నేను మీకు వివరిస్తాను. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో సబ్సిడరీ బుక్స్ డిస్కస్ చేసే ముందు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయాలి. మనకు దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బిజినెసెస్. వన్ ఈజ్ స్మాల్ బిజినెస్, ద సెకండ్ వన్ ఈజ్ లార్జ్ బిజినెసెస్ అంటే బిగ్ బిజినెస్. స్మాల్ బిజినెస్లో ఏంటంటే, ద నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ లిమిటెడ్, దేర్ ఫోర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డ్ ఇన్ వన్ సింగిల్ జర్నల్. అంటే ఓన్లీ ఒక సింగిల్ జర్నల్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఆ సింగిల్ జర్నల్లో ఎంట్రీస్ రూపంలో మనం రాయడం జరుగుతుంది. అంటే జర్నల్ ఎంట్రీస్ రూపంలో ఈ జర్నల్ అనే రిజిస్టర్లో మనం రాస్తాం. తర్వాత జర్నల్ రాసిన తర్వాత వాటన్నిటి కూడా మళ్ళీ లెడ్జర్లో డిఫరెంట్ అకౌంట్స్లో పోస్ట్ చేసి ప్రతి ఒక్క అకౌంట్ను మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ వీ విల్ అడాప్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ బిజినెస్. ఎందుకంటే ఇలా మనం జర్నల్లో అంటే లిమిటెడ్ ట్రాన్సాక్షన్ ఉంటాయి కాబట్టి వాటిని జర్నల్లో రాస్తాం, జర్నల్ నుండి మళ్ళీ లెడ్జర్ అకౌంట్స్ కూడా తయారు చేస్తాం. ఎందుకంటే నంబర్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ లిమిటెడ్. సో దీని విషయంలో ఇది పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ బిజినెసెస్ అంటే బిగ్ బిజినెస్లో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ హై. ప్రతిరోజు కూడా చాలా సంఖ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే, వెన్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ హై, it is very inconvenient and impossible to record all the transactions in the journal in the form of journal entries, and again posting them into ledger accounts will become inconvenient to the అకౌంటెంట్స్. ఎందుకు ఇన్కన్వీనియంట్ అవుతుందంటే, ప్రతిరోజు వేల సంఖ్యలో వ్యాపార వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి వాటన్నిటికీ జర్నల్లో జర్నల్ ఎంట్రీస్ రాయాలి, మళ్ళీ వాటన్నిటి కూడా లెడ్జర్ అకౌంట్లో పోస్ట్ చేయడం అనే దానికి చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. చాలా క్లరికల్ వర్క్ అనేది ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో చాలామంది క్లర్క్స్ మనం అపాయింట్ చేసి వాటన్నిటి ఎంట్రీ చేయాలి. ఎందుకంటే జర్నల్ ఎంట్రీ ప్రతిదానికి రాయడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇలా బిగ్ బిజినెస్లోని ట్రాన్సాక్షన్ రాయడం అనేది కొంచెం ఇన్కన్వీనియంట్, లాట్ ఆఫ్ క్లరికల్ వర్క్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి సో ఇలాంటి ఇన్కన్వీనియన్స్ని అవాయిడ్ చేయడానికి ఈ పెద్ద పెద్ద కంపెనీలు సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెథడ్ని వాళ్ళు అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెథడ్లో వారు సింగిల్ జర్నల్ కాకుండా ఒక సిమిలర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోసము సెపరేట్ జర్నల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈజీగా రికార్డ్ చేయడానికి. ఇక ఆ సందర్భంలో వారు జర్నల్ ఎంట్రీస్ రాయకుండా సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెథడ్ని వాళ్ళు పాటిస్తారు. దీస్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్సిడరీ బుక్స్. సో ఇప్పుడు మనం వాట్ డూ యూ మీన్ బై సబ్సిడరీ బుక్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం, సబ్సిడరీ బుక్స్ ఆర్ సూటబుల్ ఫర్ బిగ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ వేర్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ హై. సో ఇలా హై ఉన్నప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాయడం, లెడ్జర్ పోస్టింగ్ చేయడం అనేది ఇన్కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంటంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెథడ్ మనం పాటిస్తుంటాం. వాటిని మనం సబ్సిడరీ బుక్స్ అని పిలుస్తాం. మరి వాట్ డూ యూ మీన్ బై సబ్సిడరీ బుక్స్? ద సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్డ్ బై ది బిగ్ బిజినెస్ కన్సర్న్స్ టు రికార్డ్ సిమిలర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్
సబ్సిడరీ బుక్స్. సో సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, వ్యాపారంలో జరిగే అంటే పెద్ద వ్యాపారంలో జరిగే ప్రతి వ్యవహారానికి అంటే ఒక్కొక్క రకమైన వ్యవహారానికి ఈజీగా నమోదు చేయడానికి సెపరేట్గా జర్నల్ మెయింటైన్ చేసినట్లయితే వాటిని మనం సబ్సిడరీ బుక్స్ అంటారు. సో ఈ విధంగా వ్యాపారంలో జరిగే ఒకే రకమైన వ్యవహారాలకు నమోదు చేయడానికి, సులభంగా నమోదు చేయడానికి ప్రత్యేకంగా నిర్వహించేటువంటి పుస్తకాలని మనం సబ్సిడరీ బుక్స్ అంటాం. సో దీస్ ఆర్ ది సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. మరి ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టోటల్ సేల్స్ ఉన్నాయి, సేల్స్ అన్నీ రాయడానికి ఒక జర్నల్ మెయింటైన్ చేస్తాం, పర్చేస్ రాయడానికి ఇంకొక జర్నల్. సో ఇలా మరి ఈ జర్నల్ మళ్ళీ ఎంట్రీస్ రాస్తామంటే ఎంట్రీస్ రాయం, సులభంగా నమోదు చేయడానికి మనకు ఫార్మాట్స్ ఉన్నాయి, వాటిని కూడా ముందు మనం డిస్కస్ చేస్తాం. సో సబ్సిడరీ బుక్స్ ఆర్ సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్ ఇన్ ఈచ్ ఆఫ్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సిమిలర్ నేచర్ ఆర్ రికార్డెడ్. సో ఈ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, సింగిల్ జర్నల్ కాకుండా వాటిని డివైడ్ చేస్తూ ఒక్కొక్క ప్రత్యేకమైన ట్రాన్సాక్షన్ కోసం సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్ మెయింటైన్ చేసినట్లయితే, డిఫరెంట్ జర్నల్స్ మెయింటైన్ చేసినట్లయితే వాటిని మనం సబ్సిడరీ బుక్స్ అని పిలుస్తాం. సో అండర్ ది సిస్టమ్ అంటే సబ్సిడరీ బుక్స్ మెథడ్లో ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఓన్లీ వన్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ కాల్డ్ జర్నల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సెవరల్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ మెయింటైన్డ్. సో దీస్ సెపరేట్ బుక్స్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్సిడరీ బుక్స్. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకే జర్నల్ కాకుండా ప్రత్యేక వ్యవహారాలు నమోదు చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ డివిజన్ ఆఫ్ జర్నల్స్ని అంటే వేర్వేరు జర్నల్స్ మెయింటైన్ చేస్తూ ఈ ట్రాన్సాక్షన్ సులభంగా మనం రాయడం జరుగుతుంది. సో వీటిని ఒరిజినల్ ఎంట్రీ బుక్స్ అని కూడా అంటారు, ప్రైమ్ ఎంట్రీ బుక్స్ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ ఆర్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. మనం జర్నల్ ప్రైమ్ ఎంట్రీ, ఒరిజినల్ ఎంట్రీ అని ఎలానైతే పిలుస్తామో ఈ సబ్సిడరీ బుక్స్ కూడా మనం ఒరిజినల్ ఎంట్రీగానే పిలుస్తాం. సో ఇది కూడా ఒక రకమైన జర్నల్గానే మనం పిలవడం జరుగుతుంది. వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఒరిజినల్ ఎంట్రీ? బికాస్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్లీ రికార్డెడ్ ఇన్ దీస్ బుక్స్, దేర్ ఫోర్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఒరిజినల్ ఎంట్రీ బుక్స్. నెక్స్ట్ దీస్ బుక్స్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ బుక్స్. మరి ఎందుకు వీటిని సబ్సిడరీ బుక్స్ అని పిలవాలి అనే చాలామందికి డౌట్ ఉంటుంది. వీటిని సబ్సిడరీ బుక్స్ అని ఎందుకు పిలుస్తారంటే దీస్ బుక్స్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ బుక్స్ బికాస్ దే ఆర్ సబ్సిడరీ టు ద ప్రిన్సిపల్ ఆర్ మెయిన్ బుక్. సో మనం లెడ్జర్ని ప్రిన్సిపల్ బుక్ అంటాం, సో దీన్నే మెయిన్ బుక్ అని పిలుస్తారు. ఈ లెడ్జర్కి అనుబంధంగా సబ్సిడరీగా ఈ జర్నల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం వల్ల వీటిని సబ్సిడరీ బుక్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఎవరైనా సబ్సిడరీ బుక్స్ ఎందుకు పిలుస్తారంటే ఈ లెడ్జర్ అనే మెయిన్ ఆర్ ప్రిన్సిపల్ బుక్ వీటిని సబ్సిడరీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని సబ్సిడరీ బుక్స్ అని పిలుస్తారు అని చెప్పొచ్చు. రైట్, దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. మరి ఎందుకు మెయింటైన్ చేయాలి? పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు కానీ సంస్థలు కానీ ఈ సబ్సిడరీ బుక్స్ను మెయింటైన్ చేయడం వల్ల వాటికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. So there are various advantages available to the big organization if they maintain subsidiary book system. So number one, subdivision of journal into subsidiary books will make the recording work easy and quick. So if you maintain subsidiary book system, the recording of transaction will become very easy and all the transactions can be quickly recorded into that books. ఎందుకంటే మనం ఈ ట్రాన్సాక్షన్ అన్నింటి కూడా మనం ఎంట్రీ రాయని అవసరం లేదు, సింపుల్గా నేరుగా ఆ కన్సర్న్డ్ జర్నల్లో డైరెక్ట్ నమోదు చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ రికార్డింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్విక్గా మనం రికార్డ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. కమింగ్ టు సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద డివిజన్ ఆఫ్ ది లేబర్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఉంటాయి. ఒకటి లేదా రెండు సబ్సిడరీ బుక్ ఒక క్లర్క్ ఇవ్వచ్చు, మిగతా సబ్సిడరీ బుక్స్ ఇంకో క్లర్క్. ఇలా డివిజన్ ఆఫ్ వర్క్ని మనం చేయడానికి సబ్సిడరీ బుక్స్ మాత్రమే హెల్ప్ అవుతాయి. అలా కాకుండా సింగిల్ జర్నల్ ఉందనుకోండి, ఆ సింగిల్ జర్నల్ను ఇద్దరికి డివైడ్ చేయలేం, ఒకరు మాత్రం మెయింటైన్ చేయాలి. కాబట్టి అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ ఆర్ డివిజన్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇఫ్ యూ మెయింటైన్ సబ్సిడరీ బుక్స్, సో డివిజన్ ఆఫ్ లేబర్ విల్ పాసిబుల్ అండ్ దట్ విల్ బీ అడ్వాంటేజియస్ టు ది ఆర్గనైజేషన్. మనం వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేసి త్వరగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ది సెకండ్ అడ్వాంటేజ్. కమింగ్ టు థర్డ్ అడ్వాంటేజ్ ఈజ్ ఈజీ రెఫరెన్స్. యాజ్ ఈచ్ సబ్సిడరీ బుక్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది బిజినెస్. సో రెఫరెన్స్ అనేది చాలా సులభంగా దొరుకుతుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ సేల్స్ ఇన్ఫర్మేషన్ you can directly go through the sales journal. If you want purchase information, you can directly go through the purchase journal. కాబట్టి ఇలా ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ రెఫర్ చేయడానికి ఈ సబ్సిడరీ బుక్స్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. సో దట్ ఈస్ ది థర్డ్ అడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సబ్సిడరీ బుక్స్ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఆఫ్ క్లరికల్ వర్క్.
సో అనదర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ క్లరికల్ వర్క్. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో చాలా నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రాయడానికి క్లరికల్ వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈజీగా ఈ సబ్సిడరీ బుక్స్ని మెయింటైన్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ క్లర్క్స్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందితోనే ఈజీగా సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంతమంది క్లర్క్స్తోని మనం ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ని ఈజీగా రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అవైలబుల్ టు ది బిగ్ బిజినెస్ కన్సర్న్స్ ఇఫ్ దే మెయింటైన్ సబ్సిడరీ బుక్ సిస్టమ్. సో ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ వర్క్ ఈజీ అండ్ క్విక్. Second one, division of labor is possible if you maintain subsidiary book system, and easy reference. If you maintain subsidiary book system, you can easily refer the information. Whatever information you want, you can quickly get that information from the concerned journal. And the last advantage is reduction of the clerical work. So number of clerks ni kuda manam reduce chesukodaniki ikkada avakasham untundi. So these are the advantages. అండ్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎజెండా ఏంటంటే టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది, మీకు థియరిటికల్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఆర్ దేర్? సో హియర్ దెర్ ఆర్, అంటే ఈ సబ్సిడరీ బుక్స్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థలో జరిగే ప్రతి వ్యవహారాన్ని నమోదు చేయడానికి వీలుగా కొన్ని సబ్సిడరీ బుక్స్ను వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో దేర్ ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ ఏంటంటే 8 నెంబర్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఆర్ దేర్. ఈ 8 సబ్సిడరీ బుక్స్లో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దాని యొక్క నేచర్ ప్రకారం మనం రికార్డ్ చేయొచ్చు. అంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా ఈ 8 సబ్సిడరీ బుక్స్లోనే మనం రికార్డ్ చేయడానికి అనుగుణంగా వీటిని డెవలప్ చేయడం జరిగింది. సో ద నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఆర్ 8. సో వాట్ ఆర్ దీస్ 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఏందని మనం ఇప్పుడు చూద్దాం. సో నౌ లెట్ us look at the first subsidiary book is purchase book, second one is sales book, the third one is purchase returns book, fourth one is sales returns book. సో మనకు పర్చేస్ ఉంటాయి, పర్చేస్ బుక్లో రాస్తాం, సేల్స్ బుక్లో రాస్తాం. ఈ రెండింటికి సంబంధించిన రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఆ రిటర్న్స్ అన్ని కన్సర్న్ సెపరేట్ బుక్లో మనం మెయింటైన్ చేస్తాం. వాటిని పర్చేస్ రిటర్న్స్ బుక్స్, ఫోర్త్ వన్ సేల్స్ రిటర్న్స్ బుక్. ఇప్పటి వరకు హాఫ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఏంటంటే ఫిఫ్త్ వన్ క్యాష్ బుక్. సో ప్రతి ఆర్గనైజేషన్లో క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి, వాటన్నిటి కూడా రికార్డ్ చేయడానికి క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్స్ రిసీవబుల్ బుక్. సెవెంత్ సబ్సిడరీ బుక్ ఈజ్ బిల్స్ పేయబుల్ బుక్. అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ జర్నల్ ప్రాపర్. సో ఈ విధంగా దెర్ ఆర్ 8 సబ్సిడరీ బుక్స్ are available to record all types of transaction according to their nature. సో ఏ ట్రాన్సాక్షన్ అయినా ఈ 8 సబ్సిడరీ బుక్స్లోనే మనం చాలా ఈజీగా ఒక డెఫినెట్ ఫార్మాట్లో మనం ఈజీగా రికార్డ్ చేయొచ్చు. మరి వీటికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఏంటని మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ సబ్సిడరీ బుక్, దట్ ఈస్ పర్చేస్ బుక్. మరి పర్చేస్ బుక్లో ఏం రాయాలి అని అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. సో ద బుక్ ఇన్ విచ్ ఆల్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ రికార్డెడ్ ఈజ్ కాల్డ్ పర్చేస్ బుక్. మరి ఇక్కడ పర్చేస్ బుక్లో ఏం రాస్తాం? కేవలం గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్. అంటే సరుకులను అరుపై కొన్న వ్యవహారాలు మాత్రమే నమోదు చేసే పుస్తకాన్ని మనం పర్చేస్ బుక్ అంటాం. దీని తెలుగులో కొనుగోలు చిట్టా అని పిలుస్తారు. మరి క్యాష్ పర్చేజ్ రాయొచ్చు అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ షుడ్ నాట్ బి రికార్డ్ ఇన్ పర్చేస్ బుక్. కాబట్టి కేవలం అరుపైన కొనుగోలు చేసిన సరుకు వివరాలు మాత్రమే నమోదు చే పుస్తకాన్ని ఈ పర్చేస్ బుక్ లేదా కొనుగోలు చిట్టా అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్చేస్ డే బుక్. దీస్ ఆర్ ద అదర్ నేమ్స్ ఫర్ పర్చేస్ బుక్. పర్చేస్ డే బుక్ అని పిలుస్తారు, పర్చేస్ జర్నల్, బాట్ బుక్, బాట్ డే బుక్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్చేస్ బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వాయిస్ బుక్ అని పిలుస్తారు. సో విచ్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వాయిస్ బుక్? ద పర్చేస్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వాయిస్ బుక్. సో వీటిని ఈ అదర్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ బుక్లో ఏం రాయకూడదు అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఏం రాయకూడదు అంటే క్యాష్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ అసెట్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అండ్ ఆన్ క్రెడిట్ బేసిస్ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్. ఒకవేళ గూడ్స్ను క్యాష్కు పర్చేజ్ చేసినాం అనుకోండి, వాటిని పర్చేజ్ బుక్లో రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నీ రాయడానికి మనకు సెపరేట్గా క్యాష్ బుక్ ఉంది కాబట్టి ఈ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అనేటివి క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాం కాబట్టి వాటిని ఇక్కడ పర్చేజ్ బుక్లో రాయకూడదు. ఇక అసెట్స్ను క్యాష్ బేసిస్లో పర్చేజ్ చేసిన, క్రెడిట్ బేసిస్లో చేసిన ఈ పర్చేజ్ బుక్లో రికార్డ్ చేయకూడదు. సో ఇది మనకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది పర్చేజ్ బుక్.
మరి దీని యొక్క ఫార్మాట్ ఏంటంటే మన నెక్స్ట్ వీడియోలో అన్ని బుక్స్ యొక్క ఫార్మాట్, తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటని నేను క్లియర్గా వివరిస్తాను. ఇక్కడ మనం బ్రీఫ్గా మాత్రమే తెలుసుకుంటాం ఈ వీడియోలో. ఇక నెక్స్ట్ బుక్ వచ్చేసి సేల్స్ బుక్. సో ద స్పెషల్ బుక్ దట్ రికార్డ్స్ ఓన్లీ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ విచ్ బిజినెస్ డీల్స్ ఈజ్ నోన్ యాజ్ సేల్స్ బుక్. సో సేల్స్ బుక్ రికార్డ్స్ ఓన్లీ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఓన్లీ. అరుపైన అమ్మిన సరుకు వివరాలు మాత్రమే నమోదు చే పుస్తకాన్ని మనం సేల్స్ బుక్ అంటాం. మరి క్యాష్ బేసిస్లో సేల్ చేసిన గూడ్స్ని ఇక్కడ మనం రికార్డ్ చేయకూడదు. ద సేల్స్ బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సేల్స్ జర్నల్ అంటాం, సేల్స్ బుక్, సేల్స్ జర్నల్, సేల్స్ డే బుక్ లేదా సేల్స్ రిజిస్టర్ అని కూడా దీన్ని మనం అదర్ నేమ్స్తో పిలవచ్చు. సో సేల్స్ బుక్, సేల్స్ జర్నల్, సేల్స్ డే బుక్, సేల్స్ రిజిస్టర్ అని అదర్ నేమ్స్తో కూడా మనం సేల్స్ బుక్ని పిలుస్తాం. మరి సేల్స్ జర్నల్లో రాయకూడని ఏంటంటే క్యాష్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ వెదర్ ఫర్ క్యాష్ ఆర్ ఆన్ క్రెడిట్ బేసిస్ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ది సేల్స్ బుక్. మరి సేల్స్ బుక్లో కూడా రాయకూడని ఏంటంటే మనం గూడ్స్ సోల్డ్ ఆన్ cash basis or goods sold for cash basis should not be recorded. అండ్ అసెట్స్ సేల్ చేసిన అంటే క్యాష్ సేల్ చేసిన లేదా క్రెడిట్ బేసిస్లో సేల్ చేసిన వాటిని సేల్స్ బుక్లో రికార్డ్ చేయకూడదు. ఓన్లీ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ షుడ్ బి రికార్డ్ ఇన్ సేల్స్ బుక్. సో దట్ ఈస్ అబౌట్ ది సేల్స్ బుక్. ద థర్డ్ వన్ ఈజ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. మనం పర్చేజ్ చేసినప్పుడు కొన్ని గూడ్స్ సరైన విధంగా లేకున్నా డ్యామేజ్ అయినా ఏం చేస్తాం, మనం తిరిగి రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్స్ అన్నీ రాయడానికి మళ్ళీ సెపరేట్ బుక్ మెయింటైన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. ఇఫ్ ద గూడ్స్ రిసీవ్డ్ ఆర్ డిఫెక్టివ్ ఆర్ డ్యామేజ్డ్ ఆర్ నాట్ యాజ్ పర్ ద శాంపుల్ షోన్, ద ట్రేడర్ విల్ రిటర్న్ సచ్ గూడ్స్ టు ది సప్లయర్. దీస్ రిటర్న్స్ ఆర్ కాల్డ్ పర్చేజ్ రిటర్న్స్ అండ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఎ సెపరేట్ బుక్ కాల్డ్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్ ఆర్ రిటర్న్స్ అవుట్వార్డ్స్ బుక్. సో ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ డ్యామేజ్ అయినా మన యొక్క శాంపుల్ ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేసిన శాంపుల్ ప్రకారం లేకపోయినా లేదా డిఫెక్టివ్ ఉన్నా తిరిగి మనం వాటిని సప్లయర్కి రిటర్న్ చేస్తాం. సో దీస్ రిటర్న్స్ ఆర్ కాల్డ్ యాజ్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిటర్న్స్ అవుట్వార్డ్స్ అంటాం. అంటే మనం ఆల్రెడీ పర్చేజ్ చేసి తిరిగి మనం బయటకు పంపిస్తున్నాం కాబట్టి రిటర్న్స్ అవుట్వార్డ్స్ని పంపిన వాపసులు అని కూడా అంటారు. ఇంతకుముందు కొన్నాం, ఇప్పుడు సరైన విధంగా లేవు కాబట్టి తిరిగి పంపిస్తున్నాం కాబట్టి రిటర్న్స్ అవుట్వార్డ్స్ అని కూడా వీటిని పిలుస్తారు. రైట్. సో ఇలా ఆల్ ద పర్చేజ్ రిటర్న్స్ ఆర్ రికార్డ్ ఇన్ ఏ సెపరేట్ బుక్. దట్ బుక్ ఈస్ కాల్డ్ యాజ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. పర్చేజ్ రిటర్న్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిటర్న్స్ అవుట్వార్డ్స్. ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో విచ్ రిటర్న్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిటర్న్ అవుట్వార్డ్స్? పర్చేజ్ రిటర్న్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిటర్న్ అవుట్వార్డ్స్. వీటిని తెలుగులో పంపిన వాపసులు అని కూడా అంటారు. సో కొనుగోలు వాపసులని పంపిన వాపసులని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బ్రీఫ్ డిస్క్రిప్షన్ మాత్రం నేర్చుకుంటాం. ఫార్మాట్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ బుక్ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ బుక్. సో ద గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ ఆర్ రిటర్న్డ్ బై కస్టమర్ ఆర్ నోన్ యాజ్ సేల్స్ రిటర్న్స్. ది సేల్స్ రిటర్న్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రిటర్న్స్ ఇన్వార్డ్స్. మనం ఎప్పుడైతే గూడ్స్ సేల్ చేసిన తర్వాత కస్టమర్కి నచ్చినట్లయితే మళ్ళీ ఆ గూడ్స్ తిరిగి వాపస్ రావడం జరుగుతుంది, మనకు వస్తున్నాయి. అందుకే వీటిని రిటర్న్స్ ఇన్వార్డ్స్ అంటారు. వచ్చిన వాపసులని తెలుగులో పిలుస్తారు. అలా వచ్చిన వాపసులు మనం అమ్మకాల వాపసులు లేదా సేల్స్ రిటర్న్స్ అని పిలుస్తాం. సో దీస్ రిటర్న్స్ ఆర్ రికార్డ్ ఇన్ ఎ సెపరేట్ బుక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సేల్స్ రిటర్న్స్ బుక్ ఆర్ రిటర్న్స్ ఇన్వార్డ్స్ బుక్. సో ఇలాగా వచ్చినటువంటి వాపసులన్నీ కూడా మనం ప్రత్యేక పుస్తకంలో నమోదు చేస్తాం. అలా నమోదు చేసే పుస్తకాన్ని మనం ఏమని పిలవాలి? సేల్స్ రిటర్న్స్ బుక్, అమ్మకాల వాపసు చిట్టా లేదా వచ్చిన వాపసుల చిట్టా అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ది సేల్స్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్సిడరీ బుక్ ఏంటంటే క్యాష్ బుక్. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో మోర్ దాన్ 50% లేదా 60 to 70% కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటాయి. కాబట్టి క్యాష్ బుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్సిడరీ బుక్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సో మరి వాట్ డూ యూ మీన్ బై క్యాష్ బుక్? ద సెపరేట్ సబ్సిడరీ బుక్ మెయింటైన్డ్ ఫర్ రికార్డింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ కాల్డ్ క్యాష్ బుక్. సో అంటే అన్ని రకాలైన నగదు వ్యవహారాలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసే పుస్తకాన్ని మనం క్యాష్ బుక్ అంటాం. క్యాష్ బుక్ని తెలుగులో నగదు చిట్టా అని పిలుస్తారు. సో ఈ క్యాష్ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ద సెకండ్ పాయింట్ చూడండి, క్యాష్ బుక్ యొక్క స్పెషాలిటీ,
క్యాష్ బుక్ ప్లేస్ ఎ డ్యూయల్ రోల్, అంటే ఇది ద్వంద్వ పాత్ర వహిస్తుంది, 2 రోల్స్ను ప్లే చేస్తుంది. 2 రోల్స్ ఏంటి అంటే క్యాష్ బుక్ ప్లేస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ ఫస్ట్ ఎంట్రీ, అంటే క్యాష్ బుక్ విల్ యాక్ట్ యాజ్ జర్నల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ, దట్ ఈస్ లెడ్జర్. అంటే ఇదే క్యాష్ బుక్ జర్నల్గా వ్యవహరిస్తుంది, అదే ఫార్మాట్ ప్రకారం అదే క్యాష్ బుక్ లెడ్జర్ కూడా వ్యవహరిస్తుంది. అంటే జర్నల్గా లెడ్జర్గా డ్యూయల్ రోల్ ప్లే చేసే బుక్ ఏంటంటే క్యాష్ బుక్ అంటాం. ఇక మళ్ళీ మనం క్యాష్ బుక్ తయారు చేసిన తర్వాత మళ్ళీ లెడ్జర్ పోస్టింగ్ అనేది ఉండదు. ఇక దాన్నే లెడ్జర్గా ట్రీట్ చేస్తాం, దాన్నే జర్నల్గా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ది క్యాష్ బుక్. మరి దాని యొక్క ఫార్మాట్, దాని యొక్క టైప్స్ అన్ని మళ్ళీ అప్కమింగ్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. So there are 2 types of cash transactions, cash receipts and cash payments. So all the cash receipts and payments are recorded in a separate book. That book is called as cash book. Cash book plays a dual role because it acts as a journal as it is a prime or first entry book, and it will also act as ledger. Ledger kuda vyavaharistundi kabatti it plays a dual role. So that is the cash book. Next one, bills receivable book. What do you mean by bills receivable? A bill is an order given by a creditor to his debtor to pay a certain sum of money to or to the order of a specified person on a specified date. So bill అనేది ఒక ఆర్డర్, అంటే ఒక క్రెడిటార్ లేదా ట్రేడర్ తన యొక్క రుణగ్రస్తునికి లేదా డెటార్కి నాకు కానీ నా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి కానీ నువ్వు సొమ్ము చెల్లించు ఒక పర్టికులర్ డేట్ నాడు అని చెప్పి ఇచ్చే ఒక ఆర్డర్ను మనం ఏమంటామంటే బిల్ అంటాం. బిల్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఇది రిటర్న్గా ఉంటుంది, రాతపూర్వకంగా ఉంటుంది. ఇది డబ్బులు చెల్లించమని ఆదేశిస్తూ తయారు చేసే ఒక డాక్యుమెంట్ని మనం బిల్ అంటాం. సో బిల్ అనేది ఈ క్రెడిటార్కి ఏమో బిల్స్ రిసీవబుల్ అవుతుంది, డెటార్కి ఏమో బిల్స్ పేయబుల్ అవుతుంది. కాబట్టి ద బిల్స్ డ్రాన్ బై ట్రేడర్ అండ్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై హిస్ డెటార్స్ ఆర్ కాల్డ్ యాజ్ బిల్స్ రిసీవబుల్. సో మన ట్రేడర్ ఏదైతే బిల్ తయారు చేసి సొమ్ము చెల్లించమని ఆదేశిస్తూ తయారు చేస్తాడో ఆ డాక్యుమెంట్ మనం బిల్స్ రిసీవబుల్ అంటాం. సో దీస్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ సెపరేట్ బుక్ కాల్డ్ బిల్స్ రిసీవబుల్ బుక్. ఇటువంటి మన సంస్థకు సంబంధించిన బిల్స్ రిసీవబుల్ యొక్క డీటెయిల్స్ అన్నిటి కూడా ఒక సెపరేట్ బుక్లో మనం మెయింటైన్ చేస్తాం, రికార్డ్ చేస్తాం. దట్ సెపరేట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ బిల్స్ రిసీవబుల్ బుక్. సో దిస్ ఈజ్ అబౌట్ ది బిల్స్ రిసీవబుల్ బుక్. The other subsidiary book is 7th subsidiary book is bills payable book. మరి బిల్స్ పేయబుల్ అంటే మన ఆర్గనైజేషన్ ఇతరులకు కూడా డబ్బు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు క్రెడిటార్ మన పైన కూడా ఒక బిల్లు రాస్తాడు, అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు దట్ బిల్ బికమ్స్ బిల్స్ పేయబుల్, మనం పేమెంట్ చేయాల్సిన బిల్ అనమాట. సో ద బుక్ విచ్ ఈస్ మెయింటైన్ టు రికార్డ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బిల్స్ పేయబుల్ ఈజ్ కాల్డ్ బిల్స్ పేయబుల్ బుక్. సో మనకు బిల్స్ రిసీవబుల్ ఎట్లయితే రావాల్సి ఉందో మనం కూడా ఇతరులకు బిల్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మన సంస్థ పేమెంట్ చేయాల్సిన బిల్స్ పర్టికులర్స్ అన్నీ కూడా మనం ఒక సెపరేట్ బుక్లో రికార్డ్ చేస్తాం. దట్ సెపరేట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ బిల్స్ పేయబుల్ బుక్. చెల్లింపు బిల్లుల చిట్టా అని దీన్ని పిలుస్తారు. సో యాజ్ అండ్ వెన్ ఏ బిల్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ట్రేడర్, ఆల్ ద పర్టికులర్స్ ఆఫ్ ద బిల్స్ పేయబుల్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద బిల్స్ పేయబుల్ బుక్. సో మనం ఎప్పుడైతే ఆమోదిస్తామో యాక్సెప్ట్ చేస్తామో బిల్స్, అప్పుడు అన్నీ కూడా బిల్స్ పేయబుల్గా మారుతాయి. ఆ బిల్స్ పేయబుల్ పర్టికులర్స్ అన్నీ కూడా ఒక సెపరేట్ బుక్లో మనం రికార్డ్ చేస్తాం. ఆ బుక్ను సెపరేట్ బుక్ని మనం బిల్స్ పేయబుల్ బుక్ అని పిలవచ్చు. తెలుగులో ఏమంటారు దీన్ని? చెల్లింపు బిల్లుల చిట్టా అని పిలుస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది 7th subsidiary book, that is bills payable book. And the last subsidiary book and the most important subsidiary book ఏంటంటే జర్నల్ ప్రాపర్. సో వాట్ డూ యూ మీన్ బై జర్నల్ ప్రాపర్? సో ఇప్పటి వరకు సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ 7 subsidiary books. ఆ 7 subsidiary bookలో ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రకమైన ట్రాన్సాక్షన్ రాస్తుంది. మరి 7 subsidiary bookలో ఎక్కడ కూడా రాయడానికి వీలు లేని కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొన్ని ట్రాన్సాక్షన్ ఉంటాయి. వాటన్నిటి కూడా లాస్ట్ జర్నల్ మనం రికార్డ్ చేస్తాం. సో అందువల్ల ఆ లాస్ట్ జర్నల్ని మనం జర్నల్ ప్రాపర్ అని పిలుస్తాం. సో వాట్ డూ యూ మీన్ బై జర్నల్ ప్రాపర్? The book which records those transactions which cannot be recorded in any of the 7 subsidiary books is called journal proper. అంటే ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి 7 subsidiary బుక్స్లో ఎక్కడ కూడా రాయడానికి అవకాశం లేని ట్రాన్సాక్షన్ అన్నిటినీ రాయడానికి లేదా నమోదు చేసే పుస్తకాన్ని మనం
జర్నల్ ప్రాపర్ అంటారు. దీన్ని తెలుగులో అసలు చిట్ట అంటారు. అసలు చిట్ట. సో 7 సహాయక పుస్తకాల్లో ఎక్కడ నమోదు చేయలేని వ్యవహారాలను నమోదు చేసే పుస్తకాన్ని మనం అసలు చిట్టగా పిలవచ్చు. సో దిస్ జర్నల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జనరల్ జర్నల్. సో అంటే అదర్ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఈ జర్నల్ ప్రాపర్లో రాయడం వల్ల దీన్ని జనరల్ జర్నల్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి ఎలా రాస్తాం? ఇందులో రాసే ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఎంట్రీస్ రూపంలోనే రాయడం జరుగుతుంది. ఇక్కడ జర్నల్ ప్రాపర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ జర్నల్ ప్రాపర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంట్రీస్. సో మరి ఎన్ని రకాలైన ఎంట్రీస్ మనం ఇక్కడ జర్నల్ ప్రాపర్లో రాయొచ్చు అంటే ద ఫాలోయింగ్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ జర్నల్ ప్రాపర్. సో దెర్ ఆర్ 5 ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ జర్నల్ ప్రాపర్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఓపెనింగ్ ఎంట్రీస్, సెకండ్ వన్ ఈజ్ రెక్టిఫైయింగ్ ఎంట్రీస్, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఫోర్త్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ క్లోజింగ్ ఎంట్రీస్. ఈ విధంగా ఎంట్రీస్ రూపంలో మనం జర్నల్ ప్రాపర్లో ఈ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ అబౌట్ ది జర్నల్ ప్రాపర్. సో జర్నల్ ప్రాపర్ అంటే ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి 7 సహాయక చిట్టాలు, 7 సబ్సిడరీ బుక్స్లో ఎక్కడ నమోదు చేయడానికి వీల్లేని వ్యవహారాలను నమోదు చేయు చిట్టాను లేదా జర్నల్ని జర్నల్ ప్రాపర్ అంటారు. ఇందులో డిఫరెంట్ ఎంట్రీస్ రూపంలో రాయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 5 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ అబౌట్ ది జర్నల్ ప్రాపర్. సో ఈ విధంగా ఒక బిగ్ బిజినెస్ ఆర్గనైజేషన్ తన యొక్క ట్రాన్సాక్షన్ నమోదు చేయడానికి 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ను ఉపయోగించడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ 8 ఇంపార్టెంట్ సబ్సిడరీ బుక్స్ మెయింటైన్డ్ బై బిగ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఈ విధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తుండండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.